చూడండి, మార్కెట్కి వెళ్తున్నా నేను. వర్షం స్టార్ట్ అయింది. ఇంకా మెరుపులు, అన్నీ మెరుపులు వర్షాలు వస్తున్నాయని ఇక వెళ్దామని, మార్కెట్కి వెళ్దామని ఇంకా బయలుదేరా. ఇంకా వెళ్తున్నా మార్కెట్కి. చూడండి, ఆవాజ్ కమ్ముకోరు. వెళ్తున్నా. మార్కెట్ కొద్ది దూరమే మనకు. మా కాలనీలోనే అవుతుంది ఇది. ఇంకో మార్కెట్ చూడండి, ఏడు నుంచి స్టార్ట్ అన్నమాట మార్కెట్. ఏంటంటే ఇక్కడ స్టార్ట్. ఇంకా మార్కెట్లోకి వచ్చేసా. ఇంకా అటే చూడండి, ఎలా వర్షం వస్తుంది అన్నట్లా కొంచెం తొందరగా వేస్తున్నా. ఇంకా స్టార్ట్ అయింది. ఏం కొనాలి అని చూస్తున్నాను. ఇంకా పచ్చకూరలే ఇక అంతా. పాప ఏదో బేరం చేస్తుంది. బేరం ఏం లేదు, ఫిక్సే రేట్. ఇంకా ఏమైతే తీసుకుంటున్నా. ఇక్కడ వేలవాడి ఇప్పుడు కొంటున్నారు అందరూ. అసలు తగ్గించడం అనేదే లేదు. ఎవరిదో ఇక మార్కెట్ చూసుకొని అంతా. అప్పుడే ఇంక వర్షం వచ్చేసిందని ఇక అందరు చెత్తర్లు పట్టుకున్నారు అంబ్రెల్లా. ఇగో నేను అక్కడ నిలబడ్డా, వర్షం వస్తుంది అన్నట్లు. ఎంత ఘోరంగా వర్షం వస్తే అయితే మార్కెట్కి వెళ్తే తప్పకుండా గొడుగు పట్టుకెళ్ళాలి. దగ్గరే కదా మార్కెట్ అన్నట్లా వెళ్ళా అన్నమాట. తడిచిపోయాము. ఇంకా మా పిల్ల అంతా ఇగో ఇలా అమ్ముకుంటూ కూర్చున్నారు ఆరాముగా, వర్షం రాకపోని అన్నట్లా. ఇలా అంబ్రెల్లా పట్టుకుని కూర్చొని అమ్ముతున్నారు. అన్నీ మస్తు రేట్లు ఉన్నాయి. వీళ్ళతో కొంటున్నా. ఇంకా వీళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ టమాటా చూడండి, మస్తు రేట్ అయింది. టమాటా కూడా చాలా రేట్లు. ఇంకా ఇవన్నీ ఇక్కడ చాలా ఉంటుంది. అప్పుడైతే మనుషులు మస్తు అవుతుంది. కానీ అంత ఇప్పుడు వర్షం వస్తుంది కదా, నార్మలే ఉంది. ఇంకా నాకు కూడా సరిగ్గా తేడా రాలేదు, వర్షం వస్తుంది కాబట్టి. ఇక్కడ చూడండి అన్నీ సోరకాయ 2 కావాలి మాకు. చూడండి, వాళ్ళ అంబ్రెల్లాకే పోతుంది అటు ఇటు కెమెరా. ఇంకా అవన్నీ చూసి తీసుకుంటున్నా. అన్నీ ఘోరంగా వర్షాలు. ఇంకా రాను ఇంకా ఎన్ని వర్షాలు ఏమో. వర్షం అనేది రాకముందే చూసుకోవాలి. ఇంకా ఇక మా పాప చూడండి తడిసిపోయింది, మళ్ళీ ఎండిపోయింది వర్షానికి. మళ్ళీ చీకటే పోయింది అన్నమాట. చూసి ఇక ఇంటికి వెళ్దామా, తీసుకున్నాను కదా అని ఆలోచిస్తున్నా. ఇంకేం తీసుకోవాలా అని ఏం గుర్తుకుంటలేదు అంతా. ఇంకా చూస్తున్నా ఇంకేం తీసుకోవాలా. 2 బ్యాగులు నిండాయి, 1000 రూపాయలు. అన్ని 1000 రూపాయలు అయిపోయాయి. ఇంకా 2 బ్యాగులు నిండాయి. మళ్ళీ కవర్లు, వాళ్ళు ఇచ్చే కవర్లు నిండాయి. ఇంకేవన్నీ తీసుకొని ఇంటికి బయలుదేరాలా అని అట్లా. అందరు మనుషులు ఆడడం వస్తున్నారు. వర్షం వస్తుంది కదా, అందుకే
మనుషులు అనేది అడ్డంకి వస్తున్నారు. సరిగ్గా జర కిచుడు అయిపోయింది అన్నమాట. ఇంకా చూడండి అది ఇక్కడ అయితే వర్షానికి కప్పుకొని కూర్చున్నది. ఇక్కడ సగం జోకింది, సగం అందులోనే వేసుకున్నది, సగం